హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి మే 26 నా బర్త్డే వ్లాగ్. సో ఇంక మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నైట్ అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాను. చూస్తున్నారా, నేను ఇంకా రెడీ అయ్యి రాకముందే వీళ్ళిద్దరు అయితే కేక్ అయితే తినేస్తున్నారు ఇక్కడ. ఇంక నేనేమో కెమెరా అయితే సెట్ చేసి వచ్చి అయితే కూర్చున్నాను. ఇంక మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి వచ్చినప్పుడు రిహాన్ కోసం అయితే కేక్స్ అండ్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. సో నేను ఇంకా అవే తీసుకురా, నేనైతే మర్చిపోయానని చెప్తున్నాను మా హస్బెండ్కి. అసలు కేక్ వచ్చినప్పటి నుంచి రిహాన్ అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది నాకు. అసలు ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాడు రిహాన్. సో ఇంక వాళ్ళ డాడీ రావాలని చెప్పి ఇంక వెయిట్ చేపిస్తున్నాను రిహాన్ అయితే. ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్డే చెప్పినాకని చెప్తున్నాను. రిహాన్కి కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే రిహాన్కి చిన్నప్పటి నుంచి ఎవ్రీ మంత్ కేక్ అయితే నేను తెచ్చేదాన్ని అనమాట. 11 months కేక్ కట్ చేయించి 12th month ఇంకా 1 year బర్త్డే చాలా గ్రాండ్గా చేసాం రిహాన్కి. ఇంకా అప్పటి నుంచి అంతగా ఇంట్లో కేక్ కటింగ్స్ అయితే ఏం లేవు. సో ఇంకా రిహాన్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు కేక్ కట్ చేయడానికి. రస్మలై కేక్ అయితే ఆర్డర్ చేశాను నేను. యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొస్తా అన్నారు, కానీ హైదరాబాద్లో కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి కదా. సో ఇంకా వచ్చినప్పటికే లేట్ అయితే అయిపోద్దని చెప్పి నేనైతే ముందైతే ఆర్డర్ అయితే చేసేసాను. కేక్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది. రిహాన్ అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నాడు కేక్ అయితే. అసలు వాళ్ళ డాడీకి పెట్టినా అసలు పెట్టట్లేదు వాడు కాన్సన్ట్రేషన్ అంతా వాడి తినడంలోనే ఉంది. ఆ చాక్తో పాటే తినేస్తున్నాడు వాడైతే. అసలు చాలా కొంచెమే పెడదాం అనుకున్నాను, కానీ అస్సలు కంట్రోల్ చేయలేకపోయాను. రిహాన్ అయితే కొంచెం ఎక్కువే తిన్నాడు ఈసారి కేక్ మాత్రం. యాక్చువల్లీ ఇయర్ అయితే అస్సలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనిపించలేదు, ఎందుకు మరి తెలియదు. అసలు బర్త్డే డ్రెస్ కూడా అయితే తీసుకోలేదు. పాపం మా హస్బెండ్ అయితే అసలు అడుగుతూనే ఉన్నారు తీసుకో అని చెప్పి. ఎందుకో మరి ఇయర్ అయితే అసలు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కేక్ కటింగ్ కూడా నైట్ ఇంకా అనుకున్నాము, 9కి అలా అనుకున్నాం. సర్లే కేక్ కట్ చేద్దాంలే, రిహాన్ కూడా కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతాడు కదని చెప్పి అయితే తెప్పించాను కేక్. యాక్చువల్లీ ఫ్రాక్ అయితే చెల్లిదనమాట. సో నేను ఒక షార్ట్లో అయితే చెప్పాను కదా, శారీ అయితే తీసుకున్నాను డ్రెస్ కుట్టించుకుందామని చెప్పి. సో అందుకని ఈ ఫ్రాక్ అయితే తీసుకొచ్చాను, సేమ్ ఈ మోడల్లో కుట్టించుకుందామని చెప్పి. సో ఇంకా అలా అయితే తనదైతే వేసేసుకొని కేక్ కటింగ్ అయితే బాగా అయిపోయింది. ఇక్కడ చూసా రిహాన్ అయితే నాకు కిస్ చేశాడు, కానీ వాళ్ళ నాన్నకైతే చేయలేదు. రిహాన్కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టము. వాళ్ళ నాన్న ఎంత ఇష్టమైనా సరే రిహాన్ మాత్రం నా ఒక్కదానికి కిస్ పెడతాడు, ఎవ్వరికి కిస్ అయితే పెట్టాడు. పాపం వాళ్ళ నాన్న ఎన్నిసార్లు అయినా కిస్ అయితే పెట్టాడు అనమాట. అసలు రిహాన్కి ఎన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారంటే రిహాన్ అసలు ఈరోజు ఫుల్గా తిన్నాడనమాట స్వీట్స్. నేను కూడా గులాబ్ జామ్ అయితే చేశాను. యాక్చువల్లీ ఈరోజు నాన్ వెజ్లు ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు, ఎందుకంటే మండే కదా. మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినరు. సో ఇంకా పన్నీర్ అయితే తీసుకురమ్మని చెప్పాను. సో అలా రత్నదీప్కి వెళ్ళి ఇంకా రిహాన్కి కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చేసారు. రిహాన్ ఫుల్ ఎంజాయ్ అనమాట ఈరోజు. వాడికి నచ్చిన స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో. ఇంకొంచెం సేపు కేక్ అక్కడ ఉంటే తినేస్తాడని చెప్పి కేక్ అయితే తీసేశారు వాళ్ళ నాన్న. ఇంకా కేక్ తీసారని ఫుల్గా ఏడ్చాడనమాట. సో ఇంకైతే మళ్ళీ పెట్టాల్సి వచ్చింది అక్కడ. అస్సలు ఊరుకోవట్లేదు కేక్ తీసేస్తే. ఇంకా వాడికి కట్ చేయడం చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా ఫుల్గా మేము తీసేసుకున్నా సరే ఇంకా చాక్ అయితే ఇవ్వట్లేదు, కేక్ కట్ చేస్తా అని చెప్తున్నాడు. సర్లే అని చెప్పి అయితే మళ్ళీ కేక్ అయితే కట్ చేయించాం రిహాన్ చేత. రిహాన్ అయితే చాలా హ్యాపీ. యాక్చువల్ అసలు బర్త్డే చేసుకోవాలనిపించలేదు, కానీ నైట్ అయితే హ్యాపీగా అయితే ఎండ్ అయింది. అసలు నాకంటే రిహాన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు అనమాట. చాలా డేస్ తర్వాత కేక్ అయితే చూశాడు కదా, ఫుల్ ఎంజాయ్ చేసి కేక్ అయితే అసలు ఎన్నిసార్లు కట్ చేశాడో వాడికే తెలీదు. బాగానే తిన్నాడు కూడా ఈసారి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా ముగ్గురం చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం కదా. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే కెమెరా ముందుకు రాను అన్నారు ఫస్ట్ అయితే, బట్ నేను అసలు ఒప్పుకోలేదు. ముగ్గురం ఉంటే చాలా బాగుంటుంది, ఇంకా మా ఇద్దరం ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఫుల్ ఒప్పించి అయితే కెమెరా ముందుకు అయితే తీసుకొచ్చాను. మా హస్బెండ్ కొంచెం షై ఎక్కువ, సో అందుకే రానన్నారు. బట్ మనం ఊరుకోం కదా, ఎలాగోలా రప్పించాము. ఇంకా కేక్ అయితే తీసారని చెప్పి రిహాన్ అయితే ఏడుస్తున్నాడు చూసారా. అస్సలు ఒప్పుకోవట్లేదు కేక్ తీసుకున్నారంటే, ఫుల్ ఏడ్చాడు అసలు. సో ఇంక ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక చెప్పాను కదా నాన్ వెజ్ అయితే తినరని చెప్పి. సో ఇంకా సింపుల్గా స్వీట్గా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ పన్నీర్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను. అవైతే షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అవి లాంగ్ వీడియో కోసం అయితే తీయలేదనమాట. సో ఇంక ఇందులో అయితే యాడ్ చేయలేదు. సో ఇంకా అవైతే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మేము కెమెరా తీసాం, ఇంకా ట్రైపాడ్ స్టాండ్ అయితే తీసేసుకున్నాడు రిహాను. ఇంకా నైట్ 12 వరకు ఆ స్టాండ్తో ఆడుతూనే ఉన్నాడు, ఫుల్గా విరగొట్టేశాడు దాన్ని అయితే. ఇక నేనైతే మా హస్బెండ్కి అడిగాను గులాబ్ జామ్ ఎలా ఉందంటే చాలా బాగుందన్నారు. యాక్చువల్లీ మా హస్బెండ్ నాకు చాక్లెట్ తీసుకొచ్చారు. నేను చెప్తున్నాను, చూడు ఇదా గిఫ్ట్ ఇచ్చావు, చూడు చెప్తాను వీడియోలో అని చెప్పి అయితే చూపిస్తున్నాను. సో ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. చాలా సింపుల్గా హ్యాపీగా అయితే చేసుకున్నాము. మా రిహాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడిని చూసి మేము ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా రిహాన్ కోసం ఏమేమి తీసుకొచ్చారని చూపిస్తున్నాను, కానీ మా రిహాన్ కాన్సన్ట్రేషన్ అంతా ట్రైపాడ్ స్టాండ్ మీదే ఉంది, అస్సలు పట్టించుకోవట్లేదు. ఇంకా కేక్ విషయమే మర్చిపోయాడు అంతే. ఇంకా వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.